సినిమాలో నిజంగా సిద్ధు జోన్ఘాట్ ఎంట్రీ డిజిటల్ ఎంట్రీ ఉంటుంది అన్న. అసలు ఊహించలేదు ఫస్ట్ హాఫ్ నిజంగా కూతురు ర్యాంప్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది మన సిద్ధు జోన్ఘాట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సినిమా నిజంగా ఎక్కడో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా నిజంగా చూడకపోతే మీకు కర్మాన ఫీలింగ్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. హరిశంకర్ మన మోటివేషన్ ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చి సిద్ధు జోన్ఘాట్ ఎంట్రీ తర్వాత చాలా బాగుంటుంది. జగపతి బాబు విలనిజం చాలా బాగుంటుంది. కొన్ని సాంగ్స్ అన్న నాకు బాగా డిసప్పాయింట్ సాంగ్స్ నిజంగా అనిపించే చాలా మంది. సో అన్ని నాకు సిద్ధు జోన్ఘాట్ ఏంటి చాలా బాగా డిజిటల్ ఏంటి చాలా బాగుంటుంది. నిజంగా మంచి అందరూ మిస్టర్ బచ్చన్ సినిమా ప్రతి ఒక్క చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హరిశంకర్ కు పూరి జగన్నాథ్ పోటీ కదా, ఇద్దరికి ఎవరు బెస్ట్ డైరెక్టర్? నేను 100% పూర్తి చేయడం గెలిచాడు అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది సినిమా. అయితే పర్లేదు అనిపించింది అన్న, మరీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాదు, పర్లేదు అనిపించింది. ఎందుకంటే అంటే హరిశంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం విలన్ గారి ఇంట్లో జరిగిపోతుంది. సో అది కొంచెం అది డ్రాగ్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది అన్న. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి అన్న. మన జగపతి బాబు గారి ఎలివేషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. ఒక సాంగ్ బాగుంటుంది. అంటే చెప్పుకోదగ్గంత లేదన్న సినిమా, పర్లేదు అనిపిస్తుంది తప్ప మరీ బ్లాక్ బస్టర్ అన్నట్టు అనే రేంజ్లో లేదు. సో నెక్స్ట్ టైం కొంచెం మంచి కంటెంట్ రావాలని ఆశిస్తాను. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ బాగుందా, మిస్టర్ బచ్చన్ బాగుందా? అంటే మిస్టర్ బచ్చన్ నైట్ చూసాను నేను, డబుల్ స్మార్ట్ ఇప్పుడు చూసా. సో ఇది కూడా మరీ ఓ రేంజ్లో లేదు, ఇది కూడా పర్లేదు అనిపించింది. అది ఒక దానికి ఒక 2.5 రేటింగ్ ఇస్తే దీనికి 3 ఇవ్వచ్చనా. సో చాలా డిసప్పాయింట్ చేశారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ అంటే మిరపకాయ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతేం లేదు. బట్ అసలు మనకి ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో మిరపకాయ నుంచి కాపీ కొన్నాడు అనిపించింది. అది కూడా మనకి సునీల్ పేస సత్యాన్ని పెట్టారు. ఇంటర్వెల్ ఒకటి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో రైడ్లు తప్ప అన్నీ చేస్తాడు. ఒకటే ఇంట్లో జరిగే రైడ్ ఇంట్రెస్టింగ్గా ఇంటెన్సివ్గా ఆడియన్స్ ఎంగేజ్ జరగాల్సిన ఫైట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని అన్వాంటెడ్ సాంగ్స్ని పెట్టడం వల్ల మిస్టర్ బచ్చన్ డిసప్పాయింటెడ్ అయ్యింది. ఇంకా అసలు రొట్టె అనిపిస్తుంది సినిమా. కొత్తదనం అయితే ఏ ఉండదు మిస్టర్ బచ్చన్ అయితే. బట్ మిస్టర్ బచ్చన్ అయితే అసలు ఇస్మార్ట్ శంకర్ కూడా రాడ్డే, అది రాడ్డే. కానీ మనకి కంపేర్ చేసుకుంటే ఈ రాడ్ మిల్లి దిగింది, అది గట్టి దిగింది. మిస్టర్